నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్లో ఈ మొబైల్తోనే షూట్ చేయబడిన వీడియో ఇది. అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుండగా నేను తీసిన వీడియో ఇది. కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అతను 2022లో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్లో ఉన్నాడు? అతను అదే టైం ఇక్కడ అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు. ఇంతకుముందు మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు. ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా అమ్మాయి దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది. బిడ్డ రోజులు ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు. నేను నా సమస్యల మొదటైన కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను. వాళ్ళ పేరెంట్స్తో నేను చెప్పాను, ఇలా అతను మంచివాడు కాదు, మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది, లక్ష్మి అది నా ఇష్టం, నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నన్ను ఆ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది. అదే అమ్మాయి 1 ఇయర్ తిరక్క ముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మీ వెనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ ఉండి చేపిస్తున్నారా? నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదండి. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు. నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళని, 2 బిడ్డలను పెట్టుకొని ఉన్నాను. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు. నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నా. నేను అందరినీ నేను దయచేసి 3 రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది కాదు, నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. నేను అలాగే ఇలాంటి నీచుణ్ణి మాత్రం దయచేసి వదలొద్దండి అని చెప్పి కూడా చెప్తున్నా. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు ఇలాంటి వాళ్ళు. అదే అంటున్నా, అతనితో ఉండే వాళ్ళే నాకు చెప్పారు, అక్క నువ్వు బాధపడతావు, వాడికి తెలిసిందంటే ఇంకా వాళ్ళని చంపేస్తాడని చెప్పి నేను ఇంకా ఏది బయట పెట్టను. వాళ్ళు ఉండే వాళ్ళే నాకు వీళ్ళు చెప్తూ ఉంటారు, అక్క నువ్వు బాధపడతావు అక్క, వద్దక్క, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన వదలడక్క, ఎప్పటికీ వదలడక్క ఆయన వాళ్ళని, అంతా ఊరికే అక్క, అదంతా సెగక్క, నువ్వు నమ్మద్దక్క అంటాడు. నీకు చెప్పాను కదా విత్తు, 1.5 year 2 years 11 years బేబీ. 2013లో నాకు నాకు ఒక మాట అన్నాడు నీ గురించి. ఏమన్నాడంటే, నువ్వేదో పీక్తావని, నువ్వేదో డబ్బులు ఇస్తావని, నాకు డబ్బులు ఇచ్చే లక్ష్మిని వదులుకున్నా అన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఇస్తాననే లక్ష్మితో ఉన్నావా, ఇష్టపడలేదా అంటే, నువ్వు డబ్బుల కోసమే ఉన్నా తనతో అన్నాడు. విన్నారు అందరూ? నేను రికార్డ్ చేశాను అనుకుంటా. డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నువ్వేదో ఇస్తావు అని చెప్పి నీతో ఉన్నాను, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను అని చెప్పి
ఆ అమ్మాయితో ఓపెన్గా మాట్లాడాడు. అది నాకు ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది. ఆ తర్వాత పేపర్లో రాసి పంపి వాట్సాప్ అన్నాడు. ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? సేమ్ అదే, నేను కూడా అదే అంటున్నా. ఎలా గుర్తుంటాయి అవన్నీ? ఓన్లీ నేను క్యాష్ పరంగా ఇచ్చింది మాత్రం ఇస్తాడంట తిరిగి. ఏమంటున్నాడు, అందరు ముండలు ఒకే టైపు, అందరు సెటిల్ చేసుకోవాలనే చూస్తారు. అంటే నీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఉన్ని నాయన నీకు, నువ్వు నీ పెళ్ళాన్ని నీ ఫ్యామిలీని బాగా చూసుకో, మేము ఇచ్చిన డబ్బులతో అని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మాన్సా కూడా సెటిల్ చేయించుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిందంట. నువ్వు అడిగావంట డబ్బులు, ఇప్పుడు నేను అడుగుతున్నానంట. మీరంతా ఒకటే అంటున్నాడు. నేను ఖచ్చితంగా అడిగాను బిందు, కానీ నేను అడిగాను. ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు, నిజం చెప్పాలంటే నేను ఇన్ని రోజులు అడగలేదు లక్ష్మి. ఎప్పుడు డబ్బుల గురించి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ అడిగాను. నేను ఎందుకు అడిగాను చెప్పనా? ఎంత అవమానించాడు నన్ను వాళ్ళ ఇంట్లో. అవును, నా డబ్బులు తీసుకొని నా డబ్బులు తినేసి నన్నంతా అవమానించి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను తలెత్తుకోనికుండా చేసావు నా వీధిలో. ఇప్పుడు నేను ఈ రోజు అంతా బయటకి కాళ్ళు అడుగు పెట్టలేదు, భయం నాకు పెట్టాలంటే. నా పరువు పోయింది నిన్నటితో అంటున్నాడు. మొత్తం వాడు చేసింది. నేను కారులోనే కూర్చున్నా, దిగను కూడా లేదు. దిగు అది ఇది అని గట్టి గట్టిగా అడిచి నన్ను లాగి తోసి అన్ని చేసిన వాడు. అప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు చూశారు. అప్పుడు ఎవరు తీసుకున్నట్టు, ఎవరు పరువు ఎవరు తీసుకున్నట్టు? నేను తీసానంట పరువు. మొత్తం వీధిలో తెలిసిపోయింది. ఇప్పుడు నా పరువు పోయింది, నా లైఫ్. ఇది మళ్ళీ నేను సపరేట్గా సెండ్ చేస్తానండి. ఇప్పుడు పేరు నేను చెప్తాను. ఇలా నా తర్వాత వచ్చిన ఇంకొక బాధితురాలి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నుంచి తీసుకెళ్ళి కారులో నుంచి ఇంట్లోకి లాక్కొని వెళ్ళి మరి ఆ అమ్మాయిని దారుణంగా వాళ్ళ ఇంట్లోనే కొట్టారు. వాళ్ళ కొడుకు ముందరే దారుణంగా కొట్టారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకుండా, వాళ్ళ తల్లిదండ్రికి చెప్పుకోలేకుండా, ఎవరికి చెప్పుకోలేకుండా నాకు కాల్ చేసి, లక్ష్మి నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్ట్ లక్ష్మి, నేను ఆ రోజు నీ మాట వినలేదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఇంకా నాకేం చెప్పాలో కూడా నాకు తెలియదు. నేను కోరుకునేది ఒకటే, అర్థిచ్చేది ఒకటే, నాకు నా డబ్బులు అనేది కావాలి. నేను పోగొట్టుకునేది అతన్ని నమ్మించి ఎలా నమ్మిస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణ ఆ అమ్మాయి చెప్పింది, నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు. ఇది ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను కాబట్టి ఆ అమ్మాయికి నేను తెలుసు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఇంకా ఉన్నారో అతని చేతుల్లో బలైపోయిన వాళ్ళు. ఈరోజు అతను ప్రతి ఒక్కరూ అతని అవసరం తీరిపోయిన వెంటనే వాళ్ళపైన అభియోగాలు చేసి వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇంతకుముందు అతను చెప్పినట్టు కేడీ లేడీ, ఏం కేడీ లేడీ? నేను కేడీ లేడీ అయితే వాళ్ళ కూతుర్ని మా ఇంటికి ఎందుకు పంపిస్తాడు రాఖీ కట్టించుకోవడానికి? నా పిల్లల దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి ఎందుకు పంపిస్తాడు నేను కేడీ లేడీ అయితే? నా బర్త్డే సెలబ్రేషన్స్కి వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ అమ్మాయి వచ్చి రాఖీ కట్టించుకున్నది, మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నది. మా చిన్నబ్బాయి బర్త్డేకి అతను వచ్చింది. ఇవన్నీ ఏవి క్రియేషన్స్ కాదండి, బాగా చెక్ చేసుకోండి ఒకసారి. నా బర్త్డేకి హోటల్ మినర్వాలో వాళ్ళ దగ్గరుండి చేపించింది. నేను కేడీ లేడీ అయినప్పుడు ఎందుకు చేయాలి? అతను నన్ను గాయపరిచిన ఇది, అతనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది, గాజు పెంకు పైన నన్ను తోసేసి దారుణంగా తోసి బ్లడ్ అవుతుంటే ఆ గుడ్డ చుట్టి నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది కాదు అని చెప్పి అతన్ని కాణిపాకంకి వచ్చి ఒట్టేయమని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ప్రతి ఫంక్షన్కి వాళ్ళ కూతుర్ని మా ఇంటికి పంపిస్తారు. ఈరోజు అతను డ్రింక్ చేసి మా ఇంట్లో డ్యాన్స్ వేస్తున్న ఒక్క ఫోటో. ఇవన్నీ ఏవి కాదు, క్రియేట్ చేసినవి కాదు.
ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో. ఆధారాలు బయట పెట్టాలి అంటే అతను ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేడు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అతనివి. అతను చేసే దుర్మార్గాలు ఎలా అయితే మోసం చేశాడు అని నేను మీకు ఇప్పుడు కొన్ని మాత్రమే చూపెట్టాను. ఇవి అన్నీ కూడా నేను అతనికి ఇచ్చిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనితో ఉన్న సన్నిహితులకి, వాళ్ళ పొలిటికల్లో ఉండే తిరుపతి నేతలకి చాలామందికి తెలుసు. వాళ్ళు వచ్చి నేను వాళ్ళ పేర్లు చెప్పానంటే, వాళ్ళు వచ్చి నేను ఇవ్వలేదు అని కాణిపాకంలో వచ్చి ఒట్టేశారంటే నేను ఇది ఇక్కడితో వదిలేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నాను. అతని సన్నిహితులు, అతనితో ఉండేవాళ్ళు, అతనైనా సరే ఎవరైనా సరే వచ్చి ఒట్టేయమని చెప్పండి, నేను వదిలేస్తాను. నేను అంతేగాని నోటికి వచ్చినట్టు ఆడది ఒంటరి ఆడది ఏమీ చెయ్యలేదు, ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి నాలాంటి వాళ్ళని మోసం చేసి ఇలా చేయడం మాత్రం భావ్యం కాదు అతనికి. అన్నీ చేసి నన్ను అంటున్నాడు, పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు, నీ పిల్లలు ఇప్పటికే నాశనం అయిపోయారు, ఇంకా నాశనం అయిపోతారు అని చెప్పి ఘోరంగా మాట్లాడుతున్నాడు. మీరన్నీ విడి ఉంటారు. ఒక ఉమెన్ని, అతని కోసం అన్ని చేసిన ఒక ఉమెన్ని అతను మాట్లాడిన తీరు ఎలా ఉందనేది మీరు చూసుని ఉంటారు. ఎంత దారుణంగా మాట్లాడాడు అతను, ఆ మాటలు, ఆ మాట తీరు. నా పిల్లలు కారణం. ఇప్పుడు కూడా నా పిల్లలు చెప్పారు, అమ్మా నువ్వు అడుగు బయట వేస్తే మేముండము. ఎందుకంటే అండి, నేను కిరణ్ రాయల్ని నమ్మి నా 2 కుటుంబాలని కోల్పోయాను. నేను మా అత్తగారి కుటుంబం లేదు నాకు తోడు, మా అమ్మగారి కుటుంబం నాకు తోడు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు. నేను గుడ్డిగా అతన్ని నమ్మాను. నేను అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన